వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కి తెరవేసింది. ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య వాటర్ వార్ జోరుగా సాగుతుండగా ఏకంగా ఓ బీఆర్ఎస్ ఎంపీనే కారు దిగేసి కాంగ్రెస్లో చేరిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్తో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్లో చేరిపోయారు పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత. ఆయనతో పాటు మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సమీప బంధువు జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. దీంతో ఇంకా క్యూలో ఉన్నవారు ఎవరన్న చర్చ గులాబీ దళంలో గుబులు రేపుతుంది. ఈ జాబితాలో దాదాపు 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరో 2-3 సిట్టింగ్ ఎంపీలు కూడా ఉన్నారనే చర్చ సాగుతుంది. నిన్న మొన్నటిదాకా ఎవరిని పార్టీలో చేర్చుకోబోమని స్పష్టంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రూట్ ఎందుకు మార్చింది? ఈ ఆపరేషన్లో చిక్కిందెవరు? ఇంకా ఎవరెవరు కారు దిగబోతున్నారు? ఇదే అంశంపై చర్చించాం. లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత శ్రీధర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి చామల కిరణ్ గారు కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందు శ్రీధర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, తెలంగాణ భవన్లో ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్ అడుగు పెట్టారు. కేఆర్ఎంబీకి సంబంధించి ఇష్యూ చర్చించడానికి మొదటిసారి అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కీలక నేతలతో భేటీ అవుతున్నారు. అటు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి ఒక ఎంపీ కారు దిగారు, కాంగ్రెస్లో చేరిపోయారు, సిట్టింగ్ ఎంపీ. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే మీరు నేర్పిన విద్యే వాళ్ళు ఫాలో అవుతున్నట్లుందా? ఎలా అనిపిస్తుంది మీకు ఇది? ఇప్పుడు ఒకటేంటంటే కొంత విరామం తర్వాత గాయం నుంచి కోలుకున్న తర్వాత కేసీఆర్ గారి వాళ్ళు తొలిసారి తెలంగాణ భవన్కి వచ్చారు. ప్రజాక్షేత్రంలోకి పూర్తి స్థాయిలో ఆరోగ్యం సంతరించుకున్న తర్వాత మళ్ళీ రావడం అనేది ఒక మంచి పరిణామం. ఇవాళ మీరు చూశారు తెలంగాణ భవన్లో అక్కడి నుంచే నేను వస్తూ ఉన్నాను. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, ప్రత్యేకించి 5 జిల్లాలు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకుల మీటింగ్, ఒక కార్యాచరణ. ఎందుకంటే కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి, గోదావరి రివర్ బోర్డుకి సంబంధించి ఒక 3-4 రోజుల ముందు, 3 రోజుల ముందే అనుకుంటాను, రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు తెలంగాణ సమాజానికి చెప్పారు. అబద్ధాలతో పాటు ఆక్రోశం కూడా ముఖ్యమంత్రి గారి మీద వెళ్ళగక్కినారు. మనం మాట్లాడుకోలేని భాషలో వారు మాట్లాడారు. నిన్న హరీష్ రావు గారు, మేమందరం కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి పూర్తి స్థాయిలో అసలు ఈ కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి విషయాల్ని తెలంగాణ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. అంటే కేంద్రం విభజన చట్టంలో ఏముంది, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు ఎట్లా మేము రివర్ బోర్డులను కేంద్రానికి అప్పజెప్పలేదు, వీళ్ళు వచ్చినటువంటి 10-15 రోజులలోనే ఈ ప్రాజెక్టులన్నింటినీ కేంద్రానికి అప్పజెప్పేశారనే విషయంలో ఎవరి పాత్ర ఏంటనే విషయాన్ని పూర్తి స్థాయిలో మేము చెప్పాం. దాని మీద మాడకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడబడ్డం ఆడుతూ ఉన్నారు. ఇక ఎవరైనా పార్టీని వీడే అంశం అనుకోండి, ఒకటి ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రెండోది, నిన్నమొన్నటిదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు? ఆ ఇంటి మీది కాకి, ముఖ్యమంత్రి మాట్లాడారు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వస్తే కాల్చి పారేస్తానని చెప్పారు. అది వారి విచక్షణకి, వారి విజ్ఞతకి, వారి యొక్క వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు రకరకాల భాష ఏముంటుంది వారికే వదిలేస్తాం ముఖ్యమంత్రి గారికి. మరి కాల్ చేసిన తర్వాత తీసుకున్నాడా, స్ప్రో కోల్పోయిన తర్వాత తీసుకున్నాడా, తీసుకొనియండి, మాకేం బాధ లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, మేము అధికారం కోల్పోయి ఉండొచ్చు కాక, కానీ ఎవరైనా గాచారం బాగాలేకపోతే కొంతమంది పోతారు. ఎందుకంటే ఓటమి తాత్కాలికము. నేనేమంటున్నా, అధికారం లక్ష్యమే కావచ్చు కాక, కానీ ఒక్కోసారి ప్రతిపక్ష పాత్ర కూడా ఉంటుంది. దాన్ని కూడా ప్రజల కోసం అంతే బలంగా, అంతే సమర్థంగా పోషించుకునేటువంటి విషయాన్ని మేము 15 రోజులు 50 రోజులు ఒకటి మీ కంటిన్యూషన్, మీ గాషారం బాగాలే డైలాగ్ మీకు చెప్దామని. గాషారం బాగలేక కేసీఆర్ గారు అన్న సందర్భం మీకు ఒకసారి గుర్తు చేస్తాను. గాషారం బాగలేక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లోకి పోతున్నారు అని అన్నారు సీఎం గారు. వాళ్ళ గాషారం బాగుండి వాళ్ళు పోయిన సందర్భంలో అన్నమాట. వాళ్ళ గాషారం బాగుండి వాళ్ళు మిమ్మల్ని అధికారంలోకి దింపారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. నేను ఒక మాట మీకు చెప్తున్నా, ఎందుకు గ్రాచారం అనంటే వారి పేర్లు చెప్పేప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పలేదు. ఐ వాజ్ వెరీ మచ్ నేను ఆ ప్రెస్ మీట్లో నేను ఉన్నా. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఒక రాజకీయ పార్టీ నుంచి మరొక రాజకీయ పార్టీ పోయినప్పుడు 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించేటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదు. ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ తీసుకున్నప్పుడు, ఒక పార్టీ యొక్క ఆలోచన నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆ రోజు వేరే మార్గం ఎంచుకున్నారు, వాళ్ళకి ఈసారి ప్రజలు అవకాశం ఇచ్చినారు. దాని గురించి మేమేం అనట్లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు పోయినటువంటి వ్యక్తులు ఎవరిని ఉంటే ఆ రోజు అధ్యక్షులు చెప్పినటువంటి మాట నేను చెప్పాను, అది లాంగ్ టర్మ్లో ప్రూవ్ అయిద్దని మాత్రమే చెప్పాను. ఇవాళ పోతే వెంకటేష్ నేత మీద వ్యక్తిగతంగా ఏదో చెప్పాలి అనాలనే ఉద్దేశం నాకు లేదు. ఆయన మార్గం ఆయన ఎంచుకున్నాడు,
అయితే మా నాయకుడు చెప్పిన మాటలు చెప్తూ నేనేమంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అభద్రతా భావానికి నిదర్శనము. ఆ ఇంటి మీద పిట్ట వస్తే కాల్ చేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఆయనే స్వయంగా రాహుల్ గాంధీ దగ్గర ఉండి ఎందుకు జాయిన్ చేసుకున్నారో చెప్పాలి. వారన్న మాటల గురించి చెప్తున్నాను. మీరు 10 మందిని జాయిన్ చేసుకుంటారా, 20 మంది జాయిన్ చేసుకుంటారా, 100 రకాల ఊహాగానాలు వస్తుండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, కేడర్ బలంగా ఉంది. ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి 50 రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జరిగిన సమీక్ష సమావేశాలు, ఆ తర్వాత అసెంబ్లీల వారీగా జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశాలకు వస్తున్నటువంటి ఒక క్యాడరు, వస్తున్నటువంటి ఒక స్పందన, పార్టీ అంతర్గత విషయాలు చెప్తుండొచ్చు, కొంతమందికి అసంతృప్తి ఉన్న విషయాలు చెప్తారు. ఒక ప్రజాస్వామ్య భావన క్రియేట్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళకి చెప్పే అవకాశం క్యాడర్కి ఇచ్చినాం. వాళ్ళ వ్యక్తిగత అంశాలు అన్నీ చెప్తారు, పార్టీ దాన్ని ఇముడ్చుకుంటుంది. ఏదన్నా మార్గం సరి చేసుకోవాలనుకుంటే భవిష్యత్ పందా దాన్ని సరి చేసుకుంటాం. కానీ కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణకు సంబంధించి మీరు ఇంతకుముందే చూశారు. ఎట్లా అది మాట్లాడదాం. ముందు అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకున్నారు మీరు అడిగారు కదా, అది అడుగుదాం. చామల కిరణ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిరణ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు అంటున్న మాట ఏంటంటే, గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనివ్వం, వాళ్ళతే కాల్ చేస్తాం అంటే ఎవరిని చేర్చుకోం పార్టీలో బీఆర్ఎస్ నాయకులని అని చెప్పారు. ఇప్పుడు వెంకటేష్ నేత వచ్చి చేరారు, ఇంకా కొంతమంది క్యూలో ఉన్నారంటున్నారు. ఇది అభద్రతా భావంతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది శ్రీధర్ రెడ్డి గారు అంటున్న మాట. నేను ఒకటే చెప్తున్నా శ్రీధర్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈ పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకునేటువంటి నైపుణ్యం కలవాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మేమిప్పుడు అధికారంలో ఇప్పుడు నెంబర్ గేమ్ ఆడతలేం. మా దగ్గర ఆ మధ్య ఎవరో 4 ఎమ్మెల్యేలు వచ్చి కలిస్తే దాని గురించి ఏదో చర్చ జరిగింది. ఆ మధ్య ఇంకొక ఎమ్మెల్యే ఎవరో వచ్చి కలిస్తే చర్చ జరిగింది. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు కేవలము పార్టీలో పనిచేస్తాము, మేము ఈ పార్టీలో ఉండలేకపోతున్నాము, మాకు ఆత్మగౌరవం లేదు ఈ పార్టీలో అని అకామిడేట్ చేసుకోమని చెప్తే అకామిడేట్ చేసుకోవడం జరుగుతుంది తప్ప, గతంలో బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఇంకొక 15 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న పిచ్చి ఆలోచనతో మేము చేస్తలేము. ఇంకొకటి, మేము 55 రోజులు పాలనలో ఉన్నాము. మొదటి రోజు నుంచే వీళ్ళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, అటు పోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మొదటి రోజే, ఇవాళ ఎన్నికలు ఓటింగ్ అయిపోయింది, మొదటి రోజే వచ్చి ప్రభుత్వాలు కూలిపోతాయి, ఇక వారం రోజుల్లో కూలిపోద్ది, ఇక 10 రోజుల్లో కూలిపోద్దని ప్రచారం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళది అంటే మేము అన్నది ఏంది, మేము గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మేము వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మా పార్టీలో జాయిన్ చేసుకోము. మేము ప్రతిపక్షాలను ఇవాళ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు మీరు లాస్ట్ అసెంబ్లీ సెషన్లో క్లియర్గా చెప్పిండు, బ్రహ్మాండమైన ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదాను ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో మేము చేసిన తప్పిదాలను ఏలెత్తి చూపించడానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిరోజు కూలదోస్తాము, ప్రతిరోజు 6 పథకాలు ఏమైనాయి, ప్రతిరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు. నేను అనేది ఏంటంటే ఒకటి చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు, మీకు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, మీరు 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరు పని చేయలేదని, మాకు ఇచ్చి 50 రోజులు అయింది. డెఫినెట్గా మేము పని చేయకుండా మమ్మల్ని తరిమి కొడతారు, మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేసినా మమ్మల్ని వదిలిపెట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళకి సేవ చేయడానికి, పక్క పార్టీలను నిర్వీర్యం చేయడానికి కాదు. ఈరోజు జాయినింగ్ జరిగిన ఈ 2 ఏదైతే ఉన్నాయో పొద్దున, దాంట్లో ఉన్నటువంటి ఒక ఎంపీ, ఇంకొక ఆయన ఎంపీఏ కాదు, ఇంకొక ఆయన కిరణ్ గారు ఒక అనుమానం నాది. ఒకటి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకి అక్కడ టికెట్ లేదు, టికెట్ ఇవ్వమని తేల్చేశారు. కొప్పుల ఈశ్వర్కి అక్కడ టికెట్ ఇస్తామని దాదాపు ఇంటర్నల్గా డిసైడ్ అయింది, అందుకోసం టికెట్ కోసం మీ దగ్గరకు వచ్చినట్లు ఒకటి. రెండవది, జీవన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన మహబూబ్ నగర్ ఎంపీకి సమీప బంధువు, ఎంఎస్ఎన్ ఇండస్ట్రీస్కి ఆయన అధినేతల్లో ఒకరు. అంటే వ్యక్తిగత లాభాలు అధికార పార్టీలో ఉంటేనే బాగుంటుంది అని ఇలాంటి ఉద్దేశంతో జీవన్ రెడ్డి వచ్చారు. ఎంపీకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి మీ దగ్గర వచ్చి చేరారనేది ఒకటి. రెండవది, మీరు చెప్తున్న ప్రకారం ఎమ్మెల్యేలు ఎవరిని ఈ 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరిని కాంగ్రెస్లో చేర్చుకోరా? మీరు చేర్చుకోము పక్కా. ఓకే. ఇంకోటి మీరు వినండి, నేను ఒకటి చెప్తా, మీరు మీ అంతలో మీరే ఇప్పుడు నేత వెంకటేష్ నేత వచ్చిండు, ఆయనకి ఎంపీ టికెట్, పెద్దపల్లి ఎంపీ టికెట్ కాంగ్రెస్ ఇస్తుందని మీరు అనుకుంటుర్రా? చెప్పండి. బీఆర్ఎస్ ఇవ్వమంది కాబట్టి వచ్చింది అది. ఇప్పుడు టీఆర్ఎస్ ఇస్తానదా ఇయ్యమన్నదా అనేది అక్కడ శ్రీధర్ రెడ్డి గారు చెప్పాలి. మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు లోపల? నేను ఏమంటున్నా, సరే
ఆయనకి ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి, ఎందుకంటే మా అధ్యక్షుడు ఇంకా నిర్ణయించలేదు ఎవరు అభ్యర్థులు అని చెప్పేసి ఆయన తొందరపడి కూర్చుండో. ఒక్క నిమిషం కిరణ్ భాయ్, ఇవాళ మీ దగ్గరికైతే వచ్చిండు ఏదో హామీ లేకుండా వచ్చేసిండు అని చెప్పేసి కిరణ్ రెడ్డి గారు అనుకుంటుంది. కిరణ్ రెడ్డి గారు అంటుంది హామీతో వచ్చారని కాదు, మీ అహంకారంతో మీ పార్టీలో వాళ్ళ గుర్తింపు లేదు, ఆత్మ గౌరవం కోసం వచ్చాడని చెప్తున్నారు. నేను అంటున్నా కళ్యాణ్ గారు, మీకు తెలుసు వారు 2018 అనుకుంటా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి సుమన్ గారి మీద ఓడిపోయారు. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చినారు, ఎంపీ టికెట్ ఇచ్చినాము అంటే ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడం అహంకారం అవుతుందా? పార్టీ పేరు మీద గెలిస్తే అహంకారం అవుతుందా? వారిని ఎవరు తక్కువ చూసినని అహంకారం అవుతుంది మాది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతే అది ఆత్మగౌరవం అవుతుంది, మా పార్టీలో ఉంటే అహంకారం అవుతుందా? అది వెంకటేష్ నేత గారు చెప్పాలి, కిరణ్ అన్న ఒక నిమిషం. రెండోది ఒక్క విషయం, ఇవాళ ఎంత భయపడుతున్నారంటే కిరణ్ రెడ్డి గారు కూడా నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాడే కదా. మేము నిన్ననే భువనగిరి ఎంపీ ఆస్పైర్ చేస్తున్నాం తెలిసింది, ఆల్ ద వెరీ బెస్ట్. కానీ ఇక నేనేమంటానంటే ఒక్కటే ఇవాళ మీటింగ్ నడుస్తుంది మా దగ్గర కృష్ణా రివర్కి సంబంధించి ఒక మాట చెప్పనియండి. అభద్రతను ఎందుకనంటే కేసీఆర్ గారు 13వ తారీఖు ఒక మీటింగ్ నల్గొండలో పెడతారు, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృష్ణా నీళ్ళకి సంబంధించి కాంగ్రెస్ అశక్తత అసమర్థత చేదగాంతనం గురించి అని వార్త రాగానే నిన్న కోమటిరెడ్డి గారు ప్రగల్భాలు, కేసీఆర్ను రానీయం తిరగనీయము మీ జాగీరా ఒకటి. రెండవది ఇవాళ నల్గొండ ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి నల్గొండలో పోలీస్ యాక్ట్ అమలు, నెలపాటు సభలు సమావేశాలు ధర్నాలు రాస్తారోకోలు చేయొద్దంట. అరే మేము స్టార్టే చేయలేదు, మీటింగ్ ఇంకా అనౌన్సే చేయలేదు, ఖాళీ బయటికి మాట పోయింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు అసెంబ్లీలో, ఇక్కడ ఏమంటారు నిర్భీతిగా అందరూ ఉండాలి, ఎక్కడ సప్రెస్ చేసే వాతావరణం ఉండదు, ఎవరిని కూడా ఏదైనా వాళ్ళ యొక్క ధర్నాలో వాళ్ళ యొక్క ఆందోళనలో చేసుకోవడానికి వాళ్ళ మాట చెప్పుకోవడానికి మేము ఆపమని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. కోమటిరెడ్డి గారేమో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారిని తిరగనివ్వమని చెప్పేసి నీకు ఎవరు చెప్పినా మన వెంకరెడ్డి గారు, నేనేమంటున్నా మీ అభద్రతా భావము మీ భయము మీ చేతగాంతనం దీనిలో కనబడతా ఉంది కదా. ఇద్దరు గర్ల్స్ భువనగిరిలో ఎక్కడైతే చామల కిరణ్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నా నేను కిరణ్ భాయ్ నీ కాన్స్టిట్యున్సీలా ఎక్కడైతే ఇద్దరు గర్ల్స్ నిన్న ఆత్మహత్య చేసుకున్నారు, అది హత్య అని చెప్పి కుటుంబ సభ్యులు అంటున్నారో, పోయినరా మీ ఎమ్మెల్యేలు, పోయినరా మీ మంత్రులు, మీరు పోయినరా? పోనీ కృష్ణా జలాల గురించి మనం ఫస్ట్ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి వస్తారనే ఒక ఆందోళన కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందులో భాగంగానే ఇలాంటి అడ్డంకులు ఆ చేరికలు కూడా అందులో భాగమే అనేది బీఆర్ఎస్ మాట. ఇది ఈ గమ్మత్తు ముచ్చట ఇది. నేను అనేది ఏంటంటే తెలంగాణ ఇచ్చినాక 2014 తెలంగాణ వచ్చిందండి. 2014 ముందు ఆంధ్ర పరిపాలన మనది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. 2014 తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరండి? కేసీఆర్ గారే కదా 10 ఏళ్ళు. మరి ఈ కృష్ణా జలాల సమస్య ఈ 10 ఏళ్ళు పరిష్కారం చేయని వాళ్ళు ఇవాళ ఒక్క పూట నల్గొండలో పోయి 4 ముచ్చట్లు చెప్పి 4 పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పంగానే పరిష్కారం అయిద్దా? మేము ప్రభుత్వంలోకి వచ్చి 55 రోజులైంది. 55 రోజులైంది. అప్పుడే మేము కృష్ణా జలాల మీద మేము ఇంతవరకు కృష్ణా జలాల మీద ఇంకేం డెసిషన్ తీసుకోలేము. మేము తీసుకొని దాన్ని కూడా వీళ్ళు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉపయోగిస్తున్నారు, వాటర్ బోర్డుకు ఉపయోగిస్తున్నారు. ఇక మన చేతిలో ఏముండదు, మన తెలంగాణ ఆత్మగౌరవం, మనం ఇన్ని రోజులు పోరాటం చేసినటువంటి కృష్ణా జలాల నీళ్లు వీళ్ళు తాకట్టు పెడుతున్నారు అని వీళ్ళంతలో వీళ్ళే ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటే కోరుకుంటున్నా, 50 రోజులైంది ప్రభుత్వం వచ్చి, రేపు 8వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు నిన్ననో మొన్ననో బయటికి ఇంట్లోకెళ్ళి వచ్చి ప్రమాణ స్వీకారం ఆయన బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేగా, అంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకునిగా 8వ తారీఖు నుంచి అసెంబ్లీకి రావచ్చు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల ముందు అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి ఉంది. ఆయన ఏదన్నా ఉంటే అసెంబ్లీల వేదికగా ఆయన 100 ప్రశ్నలు అడగవచ్చు ముఖ్యమంత్రి గారిని. ఇవన్నీ కాకుండా రోజొక ప్రజాసభ పెడతారు. రోజొక సభలో పోయి అరే మీరు ఓడిపోయింది ఎట్లనో మీరు పరీక్ష చేసుకోండి, మీరు ఓడిపోయిన దానికి మీరు విశ్లేషణ చేసుకోండి, దానికోసం మీరు రానున్న రోజులలో మీ పార్టీని బలోపేతం ఎట్లా చేసుకోవాలనో ప్రయత్నం చేయండి. కానీ ఆడికి పోయి ప్రభుత్వం కూలిపోద్దనో, వీళ్ళు పథకాలు ఇవ్వలేరనో, వీళ్ళ దగ్గర డబ్బులు లేవనో, వీళ్ళు అసలు ఆల్రెడీ 420 పథకాలను ఇంత తొందరగా అంత ఆవేశం ఎందుకు? నేను ఒక్కటే చెప్తున్నా, ఈ ఆవేశంతో నిన్ను ఒక ఆయన చెప్పెత్తి పైకెత్తి ఇట్ట ఊపుతుండో పెద్ద మనిషి. నేను ఏమంటున్నా, ఇంత తొందర పడతారు ఎందుకు? మీకు మంచి అవకాశం ఉంది. మీరు వేరే పార్టీలను నిర్వీర్యం చేసినట్టుగా మేము చేస్తలేము. మీరు బ్రహ్మాండంగా
మీరు 38-39 మంది కదా, మీరు కంపల్సరీ మీరు ప్రతిపక్షం మా తప్పుల్ని కనిపెట్టమని చెప్తున్నాము. దానికి ఆవేశం ఎందుకు? ఆవేశం లేకుండా అడుగుతా మిమ్మల్ని 2 విషయాలు అడుగుతా. ఇవాళ ఇప్పుడు హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి గారే కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో లేనటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఏమొచ్చింది, దేనికోసమని నల్గొండ ఎస్పీ ఇవాళ నెలపాటు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 and 31 ఏదో చెప్పారు. ఏ సమావేశాలు, సభలు, ర్యాలీలు, ధర్నాలు చేయొద్దు అని ఎందుకు చెప్పారు? నెంబర్ 1 ప్రత్యేక పరిస్థితి. కేసీఆర్ గారి మీటింగ్ ఉందని బయటికి సమాచారం వచ్చిన తర్వాతనే కదా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి, నీళ్ళకి సంబంధించి మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లో కూర్చొని అబద్ధాలు మాట్లాడితే, మీరు దొరికిపోతే, మేము వాస్తవాలు చెప్తే సాక్షాత్తు కేసీఆర్ గారు వస్తారన్న తర్వాతనే ఈ నిర్ణయం వచ్చింది కదా. రెండవ ప్రశ్న, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని నేను రాష్ట్రంలో తిరగనీయను, కేసీఆర్కి ఏమైనా జరిగితే నా బాధ్యత లేదు అని చెప్పేసి ఆయన అన్న మాటల ఆధారంగా పోలీస్ యాక్ట్ పెట్టినారా? మూడవది 17/1/2024 రోజున జరిగినటువంటి మీటింగ్లో కృష్ణా రివర్ బోర్డుకి ఈ యొక్క ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్లో డిస్కస్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి 15 ప్రయారిటైజ్డ్ కంపోనెంట్స్ అంటే 15 కాంపోనెంట్స్ని విత్ ఇన్ 1 month పీరియడ్ లో అప్పచెప్పాలని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యి ఇవ్వట్లేదని కూడా చెప్పారు. ఎట్లా చెప్తారండి కాదన్నా? ఇప్పుడు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద క్లారిటీ ఇచ్చిన మీరు ఇద్దరం మన మంత్రులం కాదు కదా. నేను మంత్రి కాదు, డాక్యుమెంట్ ఈస్ ఒరిజినల్లీ రికార్డెడ్ డాక్యుమెంట్ ఉంది. ఈవెన్ ఒక్క నిమిషం సీతారెడ్డి గారు, డాక్యుమెంట్ ఉంది. ఈవెన్ ఈఎన్సీలు కూడా, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ, తెలంగాణ ఈఎన్సీ కూడా మాట్లాడారు కూడా. మీరు దొరికిపోయినారు. హ్యాండింగ్ ఓవర్ ది ప్రాజెక్ట్స్ టు ది గవర్నమెంట్. ఎవ్వరు దొరకలేదు శ్రీధర్ అన్న, చెప్పండి శ్రీధర్ అన్న, ఎవ్వరు దొరకలేదు. దొరికితే ఎవరు తప్పించుకోడు, మీరు తప్పించుకోలేదు. 10 ఏళ్ళు మీకు మీ మీద నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజలే ఈ రోజు మీరు దొరికిరు కాబట్టి మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిర్రు. రేపు మీరు తప్పు చేసినా ప్రజలు ఒప్పుకోరు. నేనేమంటున్నా, ఈ రోజు మీరు అంటున్నట్టు ప్రతిపక్షాలను తిరగనీయమని చెప్పో, ఇవాళ నల్గొండ జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు కదా. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేసుకుంటది. అది కోమటిరెడ్డి గారైనా, కోమటిరెడ్డి గారు తప్పు మాట్లాడినా, కోమటిరెడ్డి గారు ప్రతిపక్షాల గురించి మాట్లాడినా గానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, ప్రికాషన్స్ తీసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ తోటి వీటి మీద మేము ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం అనేది తప్పిదము. 100% ఎందుకు పెట్టుకొని ఆయన పర్మిషన్ అప్లై చేయమని చెప్పండి. అప్లై చేసిరా పర్మిషన్? అప్లై చేసిరా కావచ్చు. నేను మాడుతుంటా, మీరు వెంకటరెడ్డి గారికి మోర్ యాక్సెసిబుల్ కదా, యు ఆర్ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ ద పార్టీ కదా. స్పీక్ యువర్ పీపుల్, నల్గొండ ఎస్పీకి ఫోన్ కలపండి. అవసరం ఇప్పుడు ఎందుకు పోలీస్ యాక్ట్? దయచేసి మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకవేళ గినక కేసీఆర్ ను తిరగనివ్వనంటే తప్పే కదా, తప్పే కదా చెప్పుండ్రి. 100% అన్న. సందర్భంలో ఏం మాట్లాడింది అనేది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మన ఇద్దరం చెక్ చేయండి, వేద్దాం మనం. ఓకే, మాట్లాడండి. నల్గొండ ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. ఇన్నరా? కేఆర్ఎంకి అప్పగించారని దాన్ని అసెంబ్లీలో చర్చకు సిద్ధమని అంటూ కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత నల్గొండకు రావాలి, లేకుంటే ప్రజలు తరిమి కొడతారంట. నల్గొండ కలెక్టరేట్లో బీయింగ్ ద మినిస్టర్ పొలిటికల్ కామెంట్ చేశారు. నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎట్లా మీటింగ్ పెడతారని ప్రశ్నించారు. ఎందుకు పెట్టమండి మీటింగ్? బరాబర్ మీటింగ్ పెడతాము, వాస్తవాలు చెప్తాము. మీరు కేసులు పెడతారా, తరిమి కొడతారా చూసుకుందామంటే చాలా స్ట్రేట్ గా చూసుకుందాం. ఇదేం పద్ధతి అండి? మీరు ఒకటి నేను అడుగుతున్నాను, మీరు కూడా ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కళ్యాణ్ గారు, మిమ్మల్ని నల్గొండ ఎస్పీ గారిని లైన్ లోకి తీసుకోండి. నల్గొండలో ఏం శాంతి భద్రతలు కష్టమైన పోలీస్ యాక్ట్ పెట్టారు. శ్రీధర్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా సభలకు మీరు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకెళ్ళి తెచ్చుకున్న సంఘటనలు ఉన్నాయి కదా. ఏమంటున్నా పోతాము, కానీ అనుమతి అప్లై చేయండి, తర్వాత పర్మిషన్ అప్లై చేయాలి కదా. మేము అప్లై చేస్తాము. అప్పుడు మీది రిజెక్ట్ అయినప్పుడు
హక్కులను వినియోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద మా మీద బలప్రయోగం చేస్తే అన్ని న్యాయపరమైనటువంటి అంశాలను మేము ఎక్స్ప్లోర్ చేస్తాము, ఖచ్చితంగా సభ నిర్వహించి తీరుతాము. మీరు మమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే రివర్ బోర్డులకి ఈ ప్రాజెక్టులు అప్పచెప్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ గారు చేయనీయలేదు. అప్పగించము, ఒక్క నిమిషం, అప్పగించము అని ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. చెప్పాక మళ్ళీ ఎందుకు అప్పగించారు? వెనకకు వచ్చారు తప్ప వెనక్కి వచ్చారు. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్ అండ్ డిప్లొమాటిక్ ఇనఫ్ టు అండర్స్టాండ్. గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మొన్న మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పోయి కలిసి, సార్ ఇట్లా మా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఇచ్చిందని చెప్తున్నారు, మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఉన్నాయి, దయచేసి మీరు అట్లా చేయొద్దంటే ఏతో मतलब ఈ అంశం ముగిసిపోయింది. ఏ ఖతం హువా హై, ఏ ఇష్యూ కే ऊपर बात करने का कोई जरूरत नहीं है, మీరు వదిలేసేయమని చెప్పారు. మినిట్స్ తప్పుగా ఇచ్చారని కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను ఏమనలేను. ఇప్పుడు ఒకటే కళ్యాణ్ గారు ఒక్క నిమిషం పెట్టుకొని ఒకటి చెప్తున్నా, దీని మీద మనం ఎంతసేపు చర్చ చేసినా ఒకసారి కిరణ్ గారితో మాట్లాడదాం. కిరణ్ గారు చెప్పండి. మనం ఎంతసేపు చర్చ చేసినా డాక్యుమెంట్ అనేది ఒక మంత్రి గారు వీళ్ళు అనే అలిగేషన్ ఏంది, మనం అక్కడ ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ని మనము ఫర్నిష్ చేసినాం అంటుర్రు. నిన్న మంత్రి గారు క్లియర్గా చెప్పిండు అది ఫర్నిష్ చేయలేదు, దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని. ఇప్పుడు మనం సబ్సిడైజ్ అయింది, ఇప్పుడు మనం చర్చలో పాల్గొన్నాము. తెలంగాణ ప్రజలు వాళ్లకు నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మనందరి ప్రయారిటీ ఆ 3 సబ్జెక్ట్సే. ఈరోజు వాటర్ విషయానికి వస్తే కూడా వాళ్ళకి ఎంత నిబద్ధత ఉందో మాకు అంతే నిబద్ధత ఉంటుంది. ఈ తప్పుడు ప్రచారాలతోటి ఎన్ని రోజులు 50 రోజులు తట్టుకోలేని పరిస్థితి. అంటే ఎట్టి పరిస్థితిలో మమ్మల్ని తప్పిదాలలో దొయ్యాలని, తప్పిదాలు చూపించాలని, తెలంగాణ ప్రజల ముందు మమ్మల్ని తల ఉంచే విధంగా ఏదైనా చేయాలన్న ప్రయత్నము వాళ్ళకే బెడిచి కొడుతుంది. ఎందుకంటే ఎట్టేవగా ఉంది, ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రతిరోజు నెగిటివ్ కామెంటే. 10 ఏళ్ళు ఇచ్చినాం అధికారము, 10 ఏళ్ళు మీరు అపోజిషన్లను కూడా లేకుండా చేసిరు. మీ జీవోలు కూడా ఎక్కడ కూడా ఈరోజు ఇంత ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్నారు శ్రీధర్ రెడ్డి గారు. జీవోలను కూడా మీరు ట్రాన్స్పరెన్సీ లేకుండా ఏ వెబ్సైట్లో పెట్టకుండా జీవోలు తీసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు మేము ప్రతిదీ చెప్తున్నాం ప్రజలకు. ప్రతిరోజు సెక్రటేరియట్ల ప్రెస్ మీట్లు పెడుతుర్రు మంత్రులు. ప్రతిరోజు ఏ పేపర్ చూసినా 4 మంత్రులు న్యూస్ పేపర్లు ఉంటుర్రు. మీ 10 ఏళ్ళ అధికారంలో ఏ రోజన్నా మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎక్కడి నుంచి అన్న పనిచేసిన దాఖలాలు ఉన్నాయా? ఎవరుంటారు సెక్రటేరియట్లా? ఎవరుంటారు ప్రగతి భవన్ లా? ఉంటాడు ముఖ్యమంత్రి గారు? ఫామ్ హౌస్ ఉంటాడా? సెక్రటేరియట్లు ఉంటాడా? అసలు ఏమైనా ప్రెస్ మీట్ పెడతాడా? అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడతాడా? లేదు కదా. ఒక నిమిషం, మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడైనా కానీ మనము వ్యక్తిగత దూషణకు పోవద్దనేది ఒక నిర్ణయం తీసుకున్నాము. నేను ఎన్నడూ అన్నను ఫామ్ హౌస్లు ఈ మోజులు ఇవి మాట్లాడటము, పిట్టల ద్వారా అనడము ఇది వారికి కూడా కరెక్ట్ కాదు. నేను కూడా అనగలుగుతాను, నేను అనను. నేను ఒక మాట మీకు చెప్తాదలుచుకున్నాను. నాకు మీరు ఒకటే 10 సెకండ్స్ మాత్రమే ఇవ్వండి. మీరు అబద్ధ ప్రచారం మీద మాదా, దిస్ ఈజ్ ఆన్ 1 February 2024 దిస్ గవర్నమెంట్, ఇది డాక్యుమెంట్, ఇది దీంట్లో ఏం చెప్పినారు? ద ఇంజనీర్ ఇన్ చీఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫార్మ్డ్ దట్ they are ready to hand over all the outlets under their control to KRMB. Government of Telangana state also hands over all the outlets under Telangana control to KRMB. ఇది నిర్ణయం అయిపోయింది. ఓన్లీ పవర్ హౌజెస్ని తీసుకోవాలంటే మాత్రమే గవర్నమెంట్ కాంగ్రెస్ తీసుకోమని చెప్పారు. ది కాంగ్రెస్ హ్యాస్ బీన్ obtained from both the state governments to hand over the projects on Krishna river to the KRMB. ఆ తర్వాతనే కూడా మీరు ఇంతకుముందు చెప్పినారు, మేము కేఆర్ఎంబీకి మొన్న చూపించినారు ముఖ్యమంత్రి గారు 200 crores వాళ్ళు ఇవ్వాలి, 200 crores. దట్ వాజ్ ది బేసిక్ అండర్స్టాండింగ్ దెన్, బట్ వీ హ్యావ్ నాట్ హ్యాండెడ్ ఓవర్. దాన్ని డిస్ప్యూట్ చేసినాము. పోతిరెడ్డిపాడు విషయంలో కానీ లేకపోతే కృష్ణా నీళ్ళకు సంబంధించి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు 511-299 వాటికి సంబంధించి కూడా నిన్న ఒకటి హరీష్ రావు గారు చెప్పినారు. ఆ 511-299 TMC రెస్పెక్టివ్లీ టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒప్పుకొని వచ్చిందంటే దట్ వాజ్ అన్ అడ్హాక్ అరేంజ్మెంట్, తాత్కాలిక అరేంజ్మెంటు. కింద పేరా మీరు చదువుకొని రాలేదు. నెక్స్ట్ మళ్ళీ ఒకటే సంవత్సరానికి చెప్పినారు. ఒకటే పాయింట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీకు 3 పాయింట్ చెప్పిన మా మంత్రులు ప్లీజ్ ఒక నిమిషం, మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ 10 సంవత్సరాల్లో పనిచేయకుండానే అనేక విషయాలకు సంబంధించి వాళ్ళ తెలంగాణ రాష్ట్రము కేంద్రం ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల ఆధారంగా చాలా సామాజిక అభివృద్ధి సూచికల్లో ముందున్నాం. ఒకటి. రెండవది, ఇవాళ కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి విషయాలకు, కృష్ణా నీళ్ళకు సంబంధించిన విషయాలకు తెలంగాణ పోరాటంలో సుదీర్ఘకాలం నాయకత్వం వచ్చినటువంటి కేసీఆర్ గారు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు నల్గొండకు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దక్షిణ ప్రాంత ప్రజలకు వాస్తవాలు
ముఖ్యమంత్రి గారు మాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాడాలి కదా, బీఆర్ఎస్ పార్టీ మాడాలి కదా. వచ్చి బహిరంగ సభ పెట్టుకొని మాడదామంటే పోలీస్ యాక్ట్ ఎందుకు పెట్టారు? ఇది దేనికి నిదర్శనము? కిరణ్ గారు క్లియర్ గా చెప్తున్నారు కదా, మీరు ముందు అప్లై చేయండి, అప్లై చేసినాక రిజల్ట్ అప్పుడు మాట్లాడదామనే కదా చెప్పేది. నేను దయచేసి మీకు చెప్తున్నా, మీరు పర్మిషన్ అప్లై చేయండి. ఓకే, మీరు పర్మిషన్ అప్లై చేసినాక మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం మనం. అది ఎందుకంటే ఒకటి నేను అనేది ఏంటంటే ఒకటి అంటే అన్న అప్లై చేయండి, రాకపోతే చామల కిరణ్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇప్పిస్తారు కదా, దరఖాస్తు పెడతాం ఖచ్చితంగా. ఒకటి. రెండోది కిరణ్ గారు, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి దిగారు, నల్గొండ జిల్లాలో సభకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మోరల్గా బీఆర్ఎస్ పార్టీని డౌన్ చేయడానికి ఈ చేరికల కార్యక్రమానికి ఏమన్నా తెరలేపారా? ఎందుకంటే రాత్రికి రాత్రి తెరలేసింది. కళ్యాణ్ గారు, మీరు ఒకటి చెప్తా, ఒక ప్రక్రియ 24 అవర్స్లోనో 2 అవర్స్లోనో 5 అవర్స్లో జరగదు. మీరు వాస్తవంగా ఇటువంటి జాయినింగ్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఇటువంటి జాయినింగ్స్లో కూడా పారదర్శకత, అంటే వాళ్ళకు ఏ కమిట్మెంట్ లేదు. వాళ్ళు కేవలము మేము బీఆర్ఎస్లో బతకలేకపోతున్నాము, మేము పొలిటికల్గా మీ మీద బడ్డన్ కాము, మాకు ఏ కమిట్మెంట్ అవసరం లేదు, మేము ఒక కార్యకర్తగా పనిచేస్తాము అని చెప్పినాక మేము పార్టీలకు తీసుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ చాలామంది నాయకులు ఉర్రు. మీరు పెద్దపల్లి చూసుకుంటే వివేక్ గారు కొడుకు అక్కడ ఆల్రెడీ ఉండు. మీరు మహబూబ్ నగర్ ఆగండి, మీరు మహబూబ్ నగర్ తీసుకుంటే వంశీచంద్ర రెడ్డి గారు ఆల్రెడీ న్యాయయాత్ర చేస్తుండే అక్కడ. సో ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు లేవు. లేకున్నా కానీ మేము పార్టీలో అన్కండిషనల్గా జాయిన్ అవుతామని వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ వల్ల ఒక ప్రభుత్వానికి నష్టం జరగొద్దు, వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం జరగొద్దు అటువంటి జాయినింగ్సే చేసుకుంటున్నాము. దీనివల్ల ప్రజలు కూడా వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ లాగానే ఉర్రు, వీళ్ళు కూడా పక్క పార్టీ ఎమ్మెల్యేలను పక్క పార్టీ ఎంపీలను తీసుకుంటారు అనుకుంటారు. ఇవాళ నేతా గారు జాయిన్ అయ్యారు వెంకటేష్. ఇవాళ లాస్ట్ పార్లమెంట్ సెషన్ అయిపోతుంది 9వ తారీఖు నాడు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది. ఆయన ఆల్రెడీ ఫుల్ టర్మ్ కంప్లీట్ చేసిండు. మేమేమి ఇప్పుడు ఆయనను రాజీనామా చేయించేసి బై ఎలక్షన్లు తీసుకొచ్చే ప్రక్రియ చేస్తలేము. మేమేమి ఆయనను తీసుకొచ్చి అక్కడెక్కడో నిర్వీర్యం చేస్తలేము ప్రజాస్వామ్యాన్ని. నేను అనేది ఒక్కటే, జాయినింగ్స్ అనేది చాలా లిమిటెడ్ జాయినింగ్ చేసుకుంటున్నాము. అది కూడా అన్కండిషనల్స్ జాయినింగ్ చేసుకుంటున్నాము. ఇది ఏంది 24 అవర్స్లో కేసీఆర్ గారు తెలంగాణ పోతుండు, అది నల్గొండ పోతుండు కదా, దీన్ని పక్కతో పట్టించాలన్న ఆలోచనతో జరిగిన ప్రక్రియ కాదు. ఇది క్లియర్. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను ఏమడుగుతున్నా అంటే, మీరు ప్రజాక్షేత్రంలోకి పోతున్నారు, కాంగ్రెస్ పార్టీ పని చేయట్లేదు, హామీలు అమలు చేయట్లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. 50 రోజులు అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. దాన్ని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాటం చేయడం కంటే ఇప్పుడు మీ నాయకులను మీరు కాపాడుకోవడమే మీకు పెద్ద సవాల్గా మారుతుంది. ఒక్క విషయం నేను చెప్తాను, దయచేసి ఏది పడితే అది మాట్లాడలేదు. ఎప్పుడు కూడా వారు ఒక మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఎత్తి చెప్తున్నారు. మీ పార్టీ నేతలు ఆ పార్టీతో టచ్ లో ఉంటున్నారు. ఒకటి చెప్తా వినండి. మర్యాదపూర్వక కలయిక అంటూ మెదక్ జిల్లా నుంచి 4-5 ఎమ్మెల్యేలు పోయి ఒక రోజు కలిసి వచ్చారు వితౌట్ పార్టీకి సమాచారం లేకుండా. ఆ తర్వాత మళ్ళొక ఎమ్మెల్యే ఎవరో వెళ్ళి కలిశారు. ఆ తర్వాత మేయర్ నిన్న పోయి కలిశారు. స్వామి గౌడ్ ఆయన మర్యాదపూర్వకంగా, ఇవన్నీ మర్యాదపూర్వకంగానే కలుస్తున్నారు. నేనేమంటున్నా, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగినా భారత రాష్ట్ర సమితి బలంగా ఉంటుంది, కేడర్ ఉంటుంది. ఏ నాయకులు పోతారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. మా కిరణ్ రెడ్డి గారు చెప్పినట్లే ఎమ్మెల్యేలను తీసుకునే ప్రసక్తే లేదు. ఎవరు వచ్చినా కార్యకర్తలుగా రావాలి. ఒకవేళ వస్తే వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ రావాలని చెప్తున్నారు. ఈ మాటకు రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మిగతా అందరు నాయకులు కట్టుబడి ఉంటారా అనే విషయాన్ని వాళ్ళ ఇది బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. వాళ్ళ పాయింట్ నెంబర్ 1 అందుకే వారు పీసీసీ ఉపాధ్యక్షులు. అందుకే విత్ డ్యూ రెస్పెక్ట్ టు పొజిషన్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్, ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు, ఎవరిని తక్కువ చూడమో అవసరం మాకు లేదు. నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఆ రకంగా మీరు ఉండండి, మాకేం రావలేదు. పోనీ ఎమ్మెల్యేలు కలిశారంటున్నారా, వాళ్ళు క్లారిటీ ఇచ్చారు బయటకు వచ్చిన తర్వాత. మా నియోజకవర్గాలకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్తామని చెప్పినారు. అది ప్రజాక్షేత్రంలో వారు చెప్పిందే నిజమైతే తప్పితే మిగతా వాళ్ళ ఊహాగానాలకు వాళ్ళ వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఏం వాల్యూ ఉంటుందండి? నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒకటే ఇవాళ ఈ వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు అనే విషయం కాదు. ఈ 50 రోజులలో కూడా ఎక్కడైతే మీరు హద్దు మీరు మాడినరో, మా క్యాడర్ మాట్లాడినప్పుడు మీరు అన్నారు ఏ కాంటెక్స్లో వెంకరెడ్డి గారు మాడినరో, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, నిరంజన్ రెడ్డి గారు కానీ, శ్రీహరి గారు కానీ, ఇంకా నాయకులు ఎవరైతే సమీక్ష సమావేశాలు పోతున్నారో ఆయా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలకు మేము ఇస్తున్నటువంటి రిజైండర్స్ తప్పితే మరొకటి విషయం కాదు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు మొన్న ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లో కూర్చొని ప్రెస్ మీట్లో ఐ కెన్ ప్రూవ్ ఇట్
ఆల్ మిస్లీడ్ చేసే ప్రయత్నం, ఈ అబద్ధం అనే మాట నేను అనగలను, ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. 100% వారు ఇచ్చిన సమాచారం పూర్తిగా రాంగ్ యాజ్ పర్ ది డాక్యుమెంట్స్ గివెన్. రెండవది, మళ్ళీ కేసీఆర్ గారి విషయంలో వారు ఉపయోగించినటువంటి భాష ఏదైతే ఉందో, అంతమంది మమ్మల్ని విమర్శించారు, ఇట్లా అన్నారు అట్లా అన్నారు, అది చేసింది ఇది చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడాల్సిన భాష అది కరెక్టా అనేది తర్వాత ప్రతిస్పందన ఎట్లొచ్చింది, ఏంది ప్రజాక్షేత్రంలో ఉంది. మరి పీసీసీ ఉపాధ్యక్షులుగా వారు చెప్పాలి. నెంబర్ 3, ఎవరన్నా తీసుకుంటారా తీసుకోరా అదే విషయానికి నేను చర్చకు పోదాల్చుకోలేదు, ఎందుకంటే యాజ్ అ పొలిటికల్ పార్టీ, యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పార్టీ ఆ విషయం గురించి నేను ఎందుకు మాట్లాడతాను, అది భవిష్యత్తు చెప్తుంది, నేను దాని గురించి మాట్లాడలేదు. ఇవాళ ఒకటే, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మేము చిత్తశుద్ధిగా నిర్వహించబోతా ఉన్నాం. కేసీఆర్ గారు మొన్న కూడా చెప్పారు, అనేకసార్లు చెప్పారు, ఈ సమయం వాళ్ళకి ఇచ్చారు ప్రజలు, కాబట్టి మనం కూడా సమయం ఇవ్వాలి. ఎక్కడ కూడా అగ్రెసివ్ టాక్ అవకాశం ఉండేది లేదు. కానీ చాలా కన్స్ట్రక్టివ్గా ప్రజలకు ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి కదా, 99 రోజుల 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్లకి అడగం కదా, మధ్యలో అడుగుతాం కదా. ఎట్లయితే 2 హామీలు అమలు పరిచామని చెప్తున్నారు, అమలు చేస్తున్నారు, కొన్ని ఆ క్రెడిట్ తీసుకున్నారో, మిగతా 4 హామీలు అమలు చేయలేదు, మిగతా 420కి సంబంధించినటువంటి హామీలకు మిగతా వాటికో చేయలేదనే ప్రశ్న మేము కూడా ఇస్తాం కదా. 2 హామీలకు మీరు క్రెడిట్ తీసుకున్నట్టే 4 హామీలు అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కదా, తప్పే ఉంది దాంట్లో. శ్రీధర్, లాస్ట్ ఒక్క నిమిషం, నాకు ఒక్క నిమిషం ఇవ్వండి. చెప్పండి. నేను అనేది ఒకటే, మనం ప్రభుత్వంలోకి వచ్చినాక 420 అని ఒక బుక్ రిలీజ్ చేసిర్రు, 420 హామీలని. నేను అనేది ఏంటంటే 5 రోజులకు 6 రోజులకు రిలీజ్ చేసిర్రు ఆ బుక్. రెండోది, రైతు బంధు ఇస్తలేరు అని జనవరి నుంచి వీళ్ళు మేము ప్రభుత్వంలోకి వచ్చి మేము నెల రోజులు కాకముందే రైతు బంధు అన్నారు. పోయిన సంవత్సరము బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు మార్చి నెలలో వేసిందండి. మీరు మార్చి నెలలో వేసిర్రు, మేము ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆగలేరా? నేను అనేది ఏంటంటే పదే అదే చర్చ చేసుకుంటా పోతే, అవును అప్పుడప్పుడు మీరు తెలంగాణ ప్రజలను, మీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు మీరు బ్రహ్మాండంగా దాన్ని అనుభవించిర్రు, సరే వాళ్ళకు మీరు నచ్చలేదు బయటకు వచ్చారు, మాకు ఇచ్చినాక మీరు 6 నెలల ఓపిక పట్టాలి కదా. నేను అనేది 100 రోజులన్నా పట్టాలన్నా? మీరు అన్నట్టు మీ ముఖ్యమంత్రి గారు అంత పెద్ద మనిషి ఏం చెప్పి దయచేసి వాళ్ళతో మరి 420 బుక్ ఎందుకు రిలీజ్ చేసిరండి మీ ముఖ్యమంత్రి చెప్పినాక? ఇప్పుడు 420 హామీలను ఎందుకు చేసిర్రు? మేము ఆల్రెడీ 2 పథకాలు, మహిళలకు బస్సు, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంటేషన్ చేస్తామని, నిన్న వచ్చి ఆల్రెడీ సిలిండర్ 500 రూపాయలు, 200 యూనిట్ల కరెంటు చేస్తున్నాం కదండి. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీకు తెలుసు రాష్ట్రం పరిస్థితి. ఇప్పుడు కిరణ్ భాయ్, నేను ఏమంటున్నానంటే తొందరపడాల్సిన అవసరం ఏముంది అంటున్నాను నేను. అంతే. ఆ బుక్ లో ఉన్న అంశాలు మేమేమో కొత్తగా సృష్టించి రాయాలి, మీరు ఇచ్చిన వాటిని మేము అవసరం లేదన్నా. నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కదా. ఒక నిమిషం వినండి, అంత తొందర ఎందుకు? కిరణ్ భాయ్ ఒక నిమిషము, మా పార్టీ కార్యక్రమాన్ని మీరు ఎట్లా వద్దంటారు? అంటే అది కాదు, కిరణ్ గారు అడుగుతుంది ఏంటంటే, మీరు 420 హామీలను వేశారు కదా, వాళ్ళు అమలు చేయనప్పుడు మీరు వేయాలి కదా. ముందే మా పార్టీ కార్యకర్తలకు మేము సమాచారం ఇవ్వడాన్ని మీరు ఎట్లా తప్పబడతారండి? అరే మీరు పార్టీ కార్యకర్తలకు ఇస్తలేరు, మీరు పబ్లిక్ డొమైన్, మీరు 4 గోడల మధ్యన పబ్లిక్ లా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. 4 గోడల మధ్యన ఎంత మంచి సమావేశం పెట్టుకొని, ఎంత మంచి సందర్భం పెట్టుకొని, ఎంత మంచి ఉపన్యాసం ఇచ్చుకుంటే తప్పలేదు. కిరణ్ భాయ్, నేను ఒకటే, మీరు ఇచ్చిన హామీలనే మేమే దర్జాగా ప్రింట్ చేసి ఇచ్చినాము ప్రజలకి, దాంట్లో తప్పేమనలేదు. రెండవది, నేను అడుగుతున్నా కదా, మీరు చాలా రైతు బంధు విలేకరులు చెప్పండి, ప్రజలు నిర్ణయించని. అంటే అది కాదు కిరణ్ రెడ్డి గారు, మీ ఉద్దేశం ఏంటంటే 420 హామీలు ఇచ్చారు, ఇవి అమలు చేయమని కాంగ్రెస్ పార్టీని అడగండి అనే కదా మీరు చెప్పింది? మీరు చెప్పింది అదే కదా, కొంచెం టైం ఇవ్వచ్చు కదా అంటున్నాను నేను. అదే వాళ్ళకు మేనిఫెస్టో ఇచ్చిండ్రు, ఆ మేనిఫెస్టో కాపీ నా దగ్గర కూడా ఉంది, అందరి దగ్గర మేనిఫెస్టో కాపీ ఉంది. అది ఉంటుందో పుస్తకము, దానికి అంత ఉలికిపాటు అంటే చీటింగ్ అనే వర్డ్ కదా. 2014 మేనిఫెస్టో తీయండి, మీరు 2018 మేనిఫెస్టో తీయండి, ఎన్ని పథకాలు అమలు చేసిరో మాట్లాడుకోవాలన్నా. మరి అట్లా అనుకుంటే ఏమంటే అదేందో మరి వాళ్ళ అదేందో కానీ అవి లెక్క తీస్తే కరెక్ట్ గాడికే వచ్చినాయి, వారిని అనే ఉద్దేశం మాకు లేదు. ఐఎమ్ గివింగ్ ఇది క్లారిఫికేషన్. దాన్నే మీరు వాడుకోవాలనుకుంటున్నారు. 420 హామీలనే కంటిన్యూ హామీలు లెక్క తీస్తే గయ వచ్చినాయి. ఒకటి ఎక్కువ ఉంటే కిరణ్ భాయ్ని 421 వేసి దాన్ని సంతకం పెట్టి ప్రింట్ చేసి ఇవ్వమని మేము అదే ప్రింట్ చేస్తాం. రెండోది, ఒక పత్రిక నుంచి ఇవాళ వరకు కూడా రైతు బంధు కంప్లీట్ కాలే. మేము జనరల్గా బై సాబ్ అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో ఇస్తుండే రైతు బంధు, ఇవాళకి
2 ఎకరాలు 3 ఎకరాలు దాటిన వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి ఇవ్వలేదు, ఆ విధి విధానాలు రాలేదు. మూడోది నిన్న మీరు పోయిన సంవత్సరం రైతు బంధు తీయండి బయటికి, మార్చి వరకు వెళ్ళింది, గత ఏడాది మార్చి వరకు కూడా ఇచ్చారు. అది కూడా లాస్ట్ లెగ్. శ్రీధర్ రెడ్డి గారికి చెప్పండి, నాకు ఎరక అరే రామాయ వాజ్ ఇన్ ద గవర్నమెంట్ లాస్ట్ లెగ్ మాత్రమే ఉండే, మిగతా కంపెనీ. ఇంకోటి ఏంటంటే నిన్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే 500 రూపాయలు అయితే మేము ఇస్తామన్నామో వచ్చే సీజన్కి వెళ్ళి వానాకాలం నుంచి పండించిన పంటకే ఇస్తాము అని అన్నారు. నేనేమంటున్నా కిరణ్ రెడ్డి గారు, మీరు ఉపాధ్యక్షులు కదా, 500 రూపాయల బోనస్ యాసంగి పంట వేసిన వాళ్ళు ఏం పాపం చేసినారు, వాళ్ళకి ఎందుకు ఇయ్యరు ఏమని అడగచ్చు కదా. నేను ఇప్పుడు అడగచ్చా లేదా? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా, నేనేమన్నా అడగచ్చు, ఇస్తారా ఇవ్వరా మీరు కదా పైసా. నేను టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా, మీరు వ్యవసాయ శాఖ నుంచి మంత్రి గారు చెప్తున్నారు మన పంట ఏదంటారు వానాకాలం ఇస్తా అంటున్నారు, యాసంగికి ఎందుకు ఇయ్యరో అడిగినాం. ఇట్లా ఎందుకు అడుగుతారు, నువ్వు ఎట్లా అడుగుతావు అంటే మరి నేనేం చేయ. అందుకే చెప్పిన నేను ఒక ట్వీట్ రాసిన దాంట్లో ఏం చెప్పినంటే ఈ పంట వచ్చేది కూడా 100 రోజులు దాటుతుంది అప్పటికి. మరి 100 రోజులు దాటిన తర్వాత అయితే అన్ని వాజిబే కదా, మరి ఇవ్వాలి కదా. నేనేమంటున్నా, దయచేసి కొంతమంది మాలో కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడతారు, కొంతమంది జర వెనక ముందు చూసి మాట్లాడతారు, కొంతమంది స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకలాగా ఉంటుంది. మీరు కూడా ఎక్కువ బాధపడబాకండి. నేనేమంటున్నంటే చెప్పిన విషయంలోని విషయాన్ని గ్రహించి దానికి రెస్పాండ్ కాండి. ముఖ్యమంత్రి గారు తిరిగితే ఎట్లండి మమ్మల్ని భయపడమా మేము? డెఫినెట్ గా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలి శ్రీధర్ అన్న, మనమైనా మీరైనా జవాబుదారులం తెలంగాణ ప్రజలకు. అందుకనే పోలీస్ మన ఇద్దరం ఎంత అర్చుకున్నా, ఈ రోజు మా నాయకులు ఏం మాట్లాడినా, మీ నాయకులు ఏం మాట్లాడినా, రేపు ఎండ్ ఆఫ్ ద డే మన ఎగ్జామినేషన్ పెట్టేది ప్రజలు, మన పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ చేసేది ప్రజలు, మనల్ని అధికారంలో ఉంచాలన్నా పై తొలగించాలని డిసైడ్ చేసేది మన చర్చలు కావు, ప్రజలు ఇచ్చే తీర్పు. కాబట్టి మేము కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉండాలని రాజకీయం చేయం, 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండాలని రాజకీయం చేస్తాం. సో మాకున్న వెసులుబాట్లు ఏంటి, మేము ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలనేది మా మీద ఉన్నటువంటి బాధ్యత. అది మేము చెయ్యకపోతే అదేదో మేము తప్పు చేసి అధికారంలోకి వచ్చినాం కదా అని చెప్పి మేము తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినా చెల్లదు. అది 100% డెలివరీ చేయాల్సిందే. ఒక్కటే మీ ద్వారా నేను కోరేది, చర్చ ముగించే ముందు నల్గొండ జిల్లాలో పోలీస్ యాక్ట్ ఎత్తివేయండి, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కిరణ్ రెడ్డి గారు, మా మీటింగ్ గురించి అంటలేను, ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులను అణచివేసేటట్టు. రెండవది, ఇలా భువనగిరిలో జరిగినటువంటి అంశం ఏతుందో ఆ బాలికలకు సంబంధించినటువంటి దుర్ఘటన, ఆ విషయంలో వారికి న్యాయం చేయండి. ఈ 2 విషయాల్లో ప్రభుత్వం ఎందుకో కన్సర్న్ ఉన్నట్టు లేదు, అది చేయండి. ఈ బోనస్ ఏదైతే రైతులకు ఇచ్చేది ఉందో 500 రూపాయలు ఈ యాసంగి పంటకి ఇవ్వండి. విన్నారా? ఏ జర మమ్మల్ని తిట్టకుండ్రి. కిరణ్ గారు, మీరు ఫైనల్గా ఒకటి కంక్లూడ్ చేయండి. కేసీఆర్ మీటింగ్ నేపథ్యంలోనే పోలీస్ యాక్ట్ పెట్టారు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నిజంగా పోలీస్ యాక్ట్ నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టారు అని మిమ్మల్ని స్ట్రైట్గా అడిగితే ఏం చెప్తారు? అది పోలీసులు చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళకి ఏం ఇంటెలిజెన్స్ ఉందో మనం వాళ్ళ ఇంటెలిజెన్స్ని మనకి బ్రీఫ్ చేయరు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుర్రంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుందంటే ఆమె జ్యూరిడిక్షన్లో ఆమెకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏందో మనకు తెలియదు. ఆమెను మీరు అడగాలి ఒకసారి. ఎందుకంటే యాజ్ ఎ జర్నలిస్ట్ యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు ఆస్క్ ఎనీ బ్యూరోక్రాట్ ఆర్ ఎనీ ఐపీఎస్ ఆఫీసర్ వై ద డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైతే మాకు సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప చట్టాన్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి చెయ్యం. మా దానికంటే ముందు కోమటిరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, కేసీఆర్ గారిని తిరగనివ్వం అన్న తర్వాత వచ్చినటువంటి సక్సెసివ్ డెసిషన్, ఆ తర్వాత వచ్చిన డెసిషన్ ఇది. ఆయన ఏ కంటెక్స్ట్ లో మాట్లాడిండో అది మనం మళ్ళీ ఆయన ఏ కంటెక్స్ట్ లో మాట్లాడిండో ఆయననే కనుక్కోవాలి. ఎందుకంటే ఆయన ఒక బాధ్యత అయిన పొజిషన్లు ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఏ పొజిషన్లో మాట్లాడింది అనేది మళ్ళీ మీరే జర్నలిస్టులు తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్ని ఇటువంటి ఎవరు, నేనే కాదు, నేనైనా ఎవరైనా కానీ ప్రతిపక్షము హెల్తీగా ఉంటేనే మనకు సక్సెస్ఫుల్గా రాజకీయాలు చేయగలుగుతాము, ప్రజలకు న్యాయం జరుగుతుంది. అయితే ప్రతిపక్ష నాయకులతో కొంతమంది పార్టీలో చేరాలని చర్చిస్తున్నారనే ఒక చర్చ ఉంది. మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, చాలా పార్టీలు నన్ను పిలుస్తున్నాయంటున్నారు. చాలా పార్టీల్లో మీరు లేదా? కాంగ్రెస్ పార్టీ లేదా? ఆయన కేఏపాలతో వాళ్ళతో మాట్లాడుకుంటున్నట్టు. ఎందుకంటే ఆయన కొద్దిగా దగ్గర సంబంధాలు ఉంటాయి, కొద్దిగా చూడటానికి కూడా సేమ్ ఉంటారు, మాట్లాడే విధానం కూడా సేమ్ ఉంటారు. వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్గా మంచి పార్టీ ఫామ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ శ్రీరెడ్డి గారు. మొత్తానికి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా మారిన బీఆర్ఎస్ అగ్రెసివ్గా ముందుకెళ్లేందుకు రెడీ అవుతుంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీల నుంచి నాయకులను కాంగ్రెస్లో చేర్చుకునే పనిలో
అధికార పార్టీ పడ్డట్లయితే కనిపిస్తుంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సమీప బంధువు జీవన్ రెడ్డి కూడా ఇద్దరు కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఇంకా ఎవరెవరు కారు దిగబోతున్నారు, కాంగ్రెస్ వైపు వెళ్ళబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. కేసీఆర్ సభ నల్గొండలో జరగబోతుంది. ఇది కూడా హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ మొదటిసారి ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ పరంగా. ఆ సభ అనేది హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. నల్గొండ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లోకి సడన్గా వచ్చింది. అది ఎందుకు కారణం ఎందుకు వచ్చింది అనేది పోలీస్ అధికారులు చెప్పాల్సిన అవసరం అయితే ఇంకా ఉంది. మొత్తానికి రానున్న వారం 10 రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది లంచ్ అవర్ డిబేట్.